హలో నమస్తే, వెల్కమ్ టు యాదవ్ విజన్. నేను మీ నక్క మహేష్ యాదవ్. వినయం, విజ్ఞత, సేవాభావం, విద్యాదానం, మానవత్వం ఇవన్నీ ఒక వ్యక్తిలో కలిస్తే ఎలా ఉంటుందో తెలుసా? అతను ఎవరో కాదు, ఎంతో మంది పేద విద్యార్థులకు ఉన్నత విద్య కోసం అండగా నిలుస్తున్న వ్యక్తి. నిరుపేద కుటుంబం నుంచి వచ్చి కేవలం 3 లక్షల రూపాయలతో వ్యాపారం ప్రారంభించి 300 కోట్ల టర్నోవర్ సాధించిన యువ కిరటం. ఏప్లస్ గ్రూప్ అండ్ ఏప్లస్ ఫౌండేషన్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వినోద్ కుమార్ యాదవ్ గారి గురించి మీకు పరిచయం చేయబోతున్నాను. కాబట్టి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వినోద్ కుమార్ యాదవ్ చిత్తూరు జిల్లా గుడిపాల మండలం బండపల్లి గ్రామంలో 1992 జూలై 1న రాజేంద్ర ప్రసాద్ మరియు రాజేశ్వరి దంపతులకు జన్మించడం జరిగింది. ప్రాథమిక విద్య బొమ్మ సముద్రంలోనే పూర్తి చేశారు. హై స్కూల్ విద్యను కేఎంఆర్ ఉన్నత పాఠశాలలో అభ్యసించడం జరిగింది. తర్వాత చెన్నైలో ఒక ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తూ నేషనల్ ఓపెన్ స్కూల్ ద్వారా ఇంటర్ పూర్తి చేశారు. ఆ తర్వాత చిత్తూరు జిల్లాలోని ఎస్పీసెట్ ఇంజనీరింగ్ కాలేజీలో ఫీజు రియంబర్స్మెంట్ పథకం ద్వారా సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేయడం జరిగింది. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వినోద్ కుమార్ యాదవ్ పెద్ద లక్ష్యాలతో ముందుకు వెళ్ళడం జరిగింది. కేవలం 3 లక్షలతో ఏబులస్ గ్రూప్ను ప్రారంభించి దాన్ని 300 కోట్ల టర్న్ వరకు తీసుకువెళ్ళడం జరిగింది. ప్రస్తుతం దాదాపు 1000 మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడం జరుగుతుంది. బెంగళూరులో దాదాపు 20కి పైగా ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. ఇప్పుడు దుబాయ్లో కూడా ప్రాజెక్టులు ప్రారంభించే దిశగా అడుగులు వేయడం జరుగుతుంది. వినోద్ యాదవ్ గారి నిజమైన గొప్పతనం సంపాదనలో కాదు, తన సంపాదనను ఈ సమాజానికి తిరిగి ఇవ్వడంలో ఉంది. ఏప్లస్ ఫౌండేషన్ ద్వారా పేద విద్యార్థులకు ఉన్నత విద్య కోసం ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుంది. ఎంతో మంది విద్యార్థులకు ల్యాప్టాప్లు పంపిణీ చేయడం జరుగుతుంది. తాను చదివిన కాలేజీలో 3,50,000తో డైనింగ్ హాల్ నిర్మించడం జరిగింది. దేవాలయ నిర్మాణాలకు కూడా సహాయం చేయడం జరుగుతుంది. అవసరమైన వారికి వైద్య సహాయం కూడా అందజేయడం జరుగుతుంది. వినోద్ కుమార్ యాదవ్ గారి ఏకైక లక్ష్యం నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడం, పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందించడం, అందరికీ ఉత్తమ వైద్యం అందించడమే తన లక్ష్యం అని చెప్పడం జరుగుతుంది. ఇలాంటి యువకులే ఈ దేశానికి నిజమైన ఆదర్శం, సమాజాన్ని ముందుకు తీసుకెళ్లే మార్గదర్శకులు. వినోద్ కుమార్ యాదవ్ గారు ఇంకా ఎంతో ఉన్నత స్థాయికి చేరుకోవాలని, ఇంకా ఎంతో మంది యువతకు స్ఫూర్తిని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మిత్రులారా, ఆయన జీవితం మీకు ఒక సందేశాన్ని ఇస్తుంది. నీ పుట్టుక ఏమైనా సరే నీ సంకల్పం బలంగా ఉంటే విజయం సాధించవచ్చని. కాబట్టి ఇలాంటి మరిన్ని ప్రేరణాత్మక కథల కోసం యాదవ్ విజన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. సో ఇలాంటి అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తా. థ్యాంక్ యూ.